తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ హాల్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పాల్గొని మహిళాభ్యుదయానికి పురపాలక సంఘం చేస్తున్న కృషిని తెలియజేశారు. తెనాలి పురపాలక సంఘం డ్వాక్రా సంఘాల ద్వారా సభ్యులకు అందిస్తున్న ప్రయోజనాలను వినియోగించుకుని మహిళలు ఆర్థిక స్వావలంబన పొందాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పలువురు మహిళలను ఈ సందర్భంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వైస్ చైర్పర్సన్ నాగవేణి, 24వ వార్డు కౌన్సిలర్ పెదలంక లక్ష్మీ లావణ్య, 38వ వార్డు కౌన్సిలర్ వేర్లపాటి విజయలక్ష్మి, అలాగే మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, అవుట్డోర్ మరియు ఇండోర్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, సిఇఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. అలానే భగవంతుడి దయ కూడా ఉంది కాబట్టి ఈ రోజున మీ మున్సిపల్ చైర్మన్గా మహిళగా నేను ఈ రోజున మీ ముందు ఉన్నాను. అలానే ప్రతి ఒక్కరూ ఒక చాటి మహిళగా గౌరవించుకుంటేనే మన సమాజంలో ఒక మహిళగా గౌరవం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాటి మహిళగా, ఇప్పుడు నేననే కాదు పక్క వాళ్ళైనా సరే ఒక మహిళగా మనం గుర్తించిందనే మన మంచితనం. కానీ మహిళ లేనిది ఈ సమాజంలో ఏ పనులు కావు. ఒక ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు. అలానే ఆ విధంగానే ఇంట్లో ఇల్లాలుగా తల్లిదండ్రులకి మన ఇప్పుడు బిడ్డలు అభివృద్ధి చెందాలంటే ఒక తల్లిగా మన బాధ్యత ఎంతో ఎవరికి ఇస్తేనే ఆ బిడ్డ ఉన్నత స్థానం, ఉన్నత చదువులు కానీ ఏదైనా కానీ మన వల్ల అవుతుంది. మహిళ అంటే ఒక శక్తి. ఎందుకంటే మహిళ లేనిదే ప్రపంచం లేదు. ప్రతి ఇంటిలో ఒక మహిళను ఆ భగవంతుడు సృష్టించాడు. ఆ మహిళ వల్లనే ప్రతిదీ సమాజంలో మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రతి రంగంలో కూడా మహిళలు ముందంజలో ఉంటున్నారు. దేనికి భయపడలేదు. మహిళలు ఏ విధంగా వాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి, అదేవిధంగా ప్రభుత్వాలు వారికి ఎలాంటి సౌకర్యాలు, ఎలాంటి స్కీమ్స్ వాళ్ళ అభివృద్ధి గురించి రాబోతున్నాయి అనేటువంటి విషయాలన్నీ ఇది కూడా గమనిస్తున్నారు. మహిళాభ్యున్నతే ఆ యొక్క ఒక సామెత ఉంది, ఇల్లు చూడు ఇల్లాలు చూడని. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు చక్కగా క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉంటారో, ఆర్థికంగా కానీ ఇంకో విధంగా కానీ ఒక క్రమశిక్షణతో ఉంటారో, ఆ ఇల్లు అన్ని విధాల అభివృద్ధి పథంలో ఉంటాయనేసి మనకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్యోక్తి. ఎత్ర నార్యస్తు పూజంతే రమంతే అనేసి అన్నారు. ఎక్కడ స్త్రీలు ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని ఒక ఆర్యోక్తి. సో